స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా సిద్ధపడుతూ ఉన్నాయి. ఇటు కూటమి పార్టీలు ఆల్రెడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. అండ్ తాజాగా జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే ఈ సీట్ల పంపకాల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ప్రస్తుతానికి కాసింత స్పేస్ అయితే కనిపిస్తుంది. కారణం నారా లోకేష్ గారు 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీ అన్నారు అనే వార్తలు తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే వచ్చిన తర్వాత దీని మీద జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ గారు స్పందించుకుంటూ అప్పుడు జనరల్ ఎలక్షన్స్ అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి కాబట్టి 4 అడుగులు వెనక్కి వేసి కూటమి విజయం కోసం తక్కువ సీట్లలో పోటీ చేశాం. ఇప్పుడు మాత్రం చాలామంది నేతలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు ఎక్కడెక్కడైతే బలం ఉందో అక్కడ ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం, ఖచ్చితంగా 15% సీట్లు అది ఇది అని అంటే అటువంటివి ఏమీ ఉండవు, మేము ఖచ్చితంగా మాకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని ఆయన కూడా మీడియా ముఖంగానే వ్యాఖ్యలు చేశారు. సరే, ఫైనల్గా వీళ్ళు కలిసి అయితే పోటీ చేస్తారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఈ పార్టీ నాయకులు తిట్టుకుంటారా, తన్నుకుంటారా, కొట్టుకుంటారా, అది వాళ్ళ కష్టాలు క్షేత్రస్థాయి. వీళ్ళైతే పైన ఇప్పటికిప్పుడు విడిపోయి ఆలోచన చేయరు, ఆ ధైర్యం కూడా చేయట్లేదు, అది వేరే విషయం. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సుస్పష్టంగా చెప్పి ఉన్నారు వాళ్ళ నేతలకు, ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయాల్సిందే, పోటీ చేయాల్సిందే. గెలుస్తామా ఓడతామా అనే కథ పక్కన పెడితే ఎటు అధికార పార్టీ వ్యవస్థలన్నింటినీ వాడతారు, అధికార దుర్వినియోగానికి పాల్పడతారు, ఇదైతే ఓపెన్ సీక్రెటే. అయినా కూడా గెలుస్తామా ఓడతామా అనే సంగతి పక్కన పెడితే ప్రతి దగ్గర వైసీపీ పోటీ చేయాలని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరింత కసరత్తు చేయడం కోసం ముఖ్య నేతలతో ఈ నెల 22వ తేదీన సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ ప్రాంతీయ సమన్వయకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా అయితే సమాచారం. వాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో క్యాడర్కి, క్షేత్రస్థాయిలో నాయకులకు అండగా ఉంటూ ఖచ్చితంగా ప్రతి చోట పోటీ చేయాలి. ఈ మేరకు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ నెల 22వ తేదీన ముఖ్య నేతలకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపందించారు. ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రోజు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. మొదట మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జిల్లా మండల పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత చివరిలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలి అని చెప్పి సూత్రప్రాయంగా అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ముగిసిన తర్వాత ఆ ఓటర్ లిస్ట్ చేతికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ ప్రాసెస్ అనేది మొదలెట్టచ్చు.